కార్తీక పురాణం 29వ అధ్యాయము ద్వాదశి పారాయణ మహిమ. విష్ణుచక్రం అంతరార్థమైన తరువాత అంబరీషుడు పాపరహితుడైన దూర్వాస మునీంద్రునికి సాష్టాంగ నమస్కారం చేసి, తర్వాత మునీంద్ర, పాపం మడుగులో పడిపోతూ ఉన్న గృహస్థుడనైన నన్ను మన్నించి నా అతిథి సత్కారాలు స్వీకరించు. మీరు తిరిగి నా గృహానికి రావడం వల్ల నేను రక్షింపబడ్డాను. నన్ను కాపాడడానికి వచ్చారే కానీ వేరు కారు. ప్రపంచాన్నంతటినీ వేరుపరిచే తమకు భయమెక్కడా? భయమనే నెపంతో నన్ను కాపాడడానికి మరలా మా ఇంటికి వచ్చారు. మరలా దర్శనమిచ్చి ప్రాణదానం చేశారు అంటూ అంబరీషుడు దుర్వాస మునీంద్రుణ్ణి కౌగిలించుకుని ఆనందంతో, ఓ రాజా, ప్రాణదాత తండ్రి అనబడతాడు. నీవు నా ప్రాణాలు రక్షించావు కాబట్టి నీవు నాకు తండ్రివి. నేను నీకు నమస్కరించినట్లయితే నీకు కష్టాలు ప్రాప్తిస్తాయి. కాబట్టి నమస్కరించకూడదు. నిన్ను శ్రమ పెట్టినందుకు తగిన ఫలితం అనుభవించాను. నా కష్టాన్ని బ్రాహ్మణ శక్తి గల నీవు తీర్చావు. నీతో నిస్సంశయంగా భోజనం చేస్తానని అతనితో కలిసి భోజనం చేశాడు. ధర్మాగ్నుడైన దుర్వాసుడు దయాళుడు, కర్మలు ఎరిగినవాడు. విష్ణుభక్తుడు అయిన అంబరీషుణ్ణి పరీక్షించాలని ఈ ప్రయత్నం చేసి అతని భక్తిని నిరూపించి అతన్ని పొగిడి వెడలిపోయాడు. కార్తీక మాసమున హరిబోధినియగు ద్వాదశి సకల యజ్ఞాఫలం ఇస్తుంది. సకల దానాల ఫలితాన్ని ప్రసాదిస్తుంది. పుణ్యతీర్థాలన్నింటా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఎవరు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం చేసి, రాత్రి జాగారం చేసి, ద్వాదశి నాడు బ్రాహ్మణులకు దానాలు చేసి, భక్తితో పారాయణ చేసినట్లయితే అతని పాపాలు నశిస్తాయి. కార్తీకంలో శుక్లపక్షంలో విష్ణు వల్లభ అయిన ద్వాదశి ఇంచుకంత ఉన్న ఉత్తమ లోకాలు పొందగోరే విష్ణు భక్తుల ద్వాదశిని విడవకుండా పారాయణ చేయాలి. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన దానం పారాయణ మహాఫలం ఇస్తుంది. ఈ ఉపాఖ్యానం శ్రద్ధాసక్తులతో వినినవారు అన్ని పాపాల నుండి తొలగిపోయి పుత్ర పౌత్రాదులతో సకల సుఖాలు అనుభవించి ఉత్తమ గతిని పొందుతారు అని అత్రి మహర్షి అగస్త్యునకు వివరించారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 29వ అధ్యాయం సంపూర్ణం.